అభం శుభం తెలియని చిన్నారులే వారి టార్గెట్. రైల్వే స్టేషన్, బస్టాండ్ వంటి రద్దీగా ఉండే ప్రదేశాలే వారి ప్రధాన లక్ష్యం. తల్లిదండ్రులు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఇక అంతే సంగతులు. కాసులకు కక్కుర్తిపడి కన్నవారికి కడుపు శోకం మిగిల్చుతున్న కేటుగాళ్ళు చెలరేగిపోతున్నారు. ఇంతకీ వారేం చేస్తున్నారు? పోలీసులకు ఎలా చిక్కారు? వరంగల్లో నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ ప్రాంతంలో నేరాలకు పోలీసు వ్యవస్థ ఎప్పటికప్పుడు చెక్ పెడుతూనే ఉంది. అయినా కొన్ని ముఠాలు నేరాలకు పాల్పడుతూనే ఉన్నాయి. తాజాగా చిన్నపిల్లల కిడ్నాప్నకు పాల్పడుతున్న ముఠాను కాజీపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. కొంతమంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో తిరుగుతూ ఒంటరిగా ఉండే పిల్లలను కిడ్నాప్ చేసి డబ్బులకు విక్రయిస్తున్నారు. పేదవారు, ఫుట్పాత్లపై జీవనం సాగించే బిచ్చగాళ్ల పిల్లలే లక్ష్యంగా ఈ ముఠా కిడ్నాప్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పూర్ పేరెంట్స్ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ అది బెగ్గర్స్ కావచ్చు, ఆర్ మేబీ చిన్న చిన్న పనులు చేసే వాళ్ళు ఉంటారు. రైల్వే స్టేషన్ కానివ్వండి, బస్ స్టాండ్ కానివ్వండి. సో అక్కడ వాళ్ళు కొన్ని రోజులు తిరిగి వాళ్ళు అక్యూజ్డ్ నిందితులు వాళ్ళు రెక్కీ చేస్తారు. సో 3-4 days తిరిగిన తర్వాత వాళ్ళు అక్కడ ఐడెంటిఫై చేస్తారు దట్ ఇది ఫలానా వీళ్ళ దగ్గరే ఉంది. అండ్ ఆ టైంకి మనం బాబు లేకపోతే పాప ఆ టైంకి మనం తీసుకెళ్ళొచ్చని. సో అట్లా ప్లానింగ్ చేసుకొని ఆ టైంకి వాళ్ళు సడన్గా వచ్చి తీసుకెళ్తారు. అండ్ పూర్ పేరెంట్స్ని అందుకే టార్గెట్ చేస్తారు దట్ వాళ్ళకి కూడా మేబీ అది వాళ్ళకి అప్రోచ్ తక్కువ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు కూడా అది అంత అదే తర్వాత అది హంగామా కూడా జరగదు అని అందుకే వాళ్ళు తీసుకెళ్తారు. కిడ్నాప్ చేసిన చిన్నారులను నిందితులు పిల్లలు లేని దంపతులకు మాయమాటలు చెప్పి విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటి వరకు ఈ ముఠా మొత్తం 6 పిల్లలను అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. పిల్లలు లేని పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు అనాథాశ్రమాలకి వెళ్ళి అక్కడ అది వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ నోట్ చేయించుకుంటారు. దట్ మాకు చిన్న పాప గానీ చిన్న బాబు గానీ అట్లాంటి ఏమైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి సో దట్ మేము వచ్చి లీగల్ గా అడాప్ట్ చేస్తామని. సో పేరెంట్స్ అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అక్కడ ఇచ్చినాక ఎవరైతే ముఖ్య నిందితులు మన దగ్గర ఉన్నారు, నరేష్ మరియు యాదగిరి, వీళ్ళు ఆ అనాథాశ్రమాలకి వెళ్ళి అక్కడ వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు దట్ మా దగ్గర ఇట్లా పిల్లలు ఉన్నారు, వీఆర్ ద లీగల్ గార్డియన్స్, లేకపోతే మేమే అనాథాశ్రమం నుంచి మాట్లాడుతున్నాము అట్లా ఏదో చెప్పి వాళ్ళకి అది కొంచెం సంధాయించి సో పేరెంట్స్ కూడా పిల్లల్ని తీసుకుంటారు. అండ్ వాళ్ళ పిల్లల్ని ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర అమౌంట్ కూడా వాళ్ళు తీసుకుంటారు, రేంజింగ్ ఫ్రమ్ 1.5 to 3 lakhs. గతేడాది డిసెంబర్ నెల 28న కాజీపేట రైల్వే స్టేషన్ బయట ఫుట్పాత్ పైన నిద్రిస్తున్న చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులిద్దరూ అద్దెకు తీసుకున్న కారులో చిన్నారులను కిడ్నాప్ చేద్దామని కాజీపేట రైల్వే స్టేషన్ బయట రెక్కీ నిర్వహిస్తుండగా పోలీసులకు చిక్కారు. దీంట్లో బేసికలీగా ముఖ్య అక్యూజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి కోడుపాక నరేష్ అట్లాగే వెల్పుల యాదగిరి. వీళ్ళిద్దరూ కూడా అది పెద్దపల్లి జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళతో పాటు ఇంకా 8 మంది వాళ్ళని కూడా అది అరెస్ట్ చేయడం జరుగుతుంది. బేసికలీ వాళ్ళు 8 మంది వాళ్ళు పేరెంట్స్ ఉన్నారు, అయితే రిసీవింగ్ పేరెంట్స్ వీళ్ళ దగ్గరే పిల్లల్ని అది అమౌంట్ ఇచ్చి వీళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు. సో వీళ్ళది ఇంకా ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఇంకా మన దగ్గర ఫరారీలో ఉన్నారు, వాళ్ళు మనకి దొరకలేదు. సో వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాము. వీళ్ళ దగ్గర ఇప్పుడు మనము సీజర్స్ కూడా కొన్ని చేస్తున్నాము. అది కార్ ఉంది వాళ్ళ దగ్గర 5 lakhs వరకు, అట్లాగే
మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, 12 వరకు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి అందరికి యూజ్ దగ్గర. సో దాదాపు 2.5 lakhs అది పడుతుంది. రైల్వే స్టేషన్, బస్టాండ్ వంటి రద్దీ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు తల్లిదండ్రులు చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసులు సూచించారు. ఎస్పెషలీగా చిన్న పిల్లలు ఉంటే అండ్ ఇట్లాంటి పబ్లిక్ ప్లేసెస్ ఉంటే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఆర్ మేబీ మాల్స్ బయట కూడా, సో ఎక్కడెక్కడ అది మీరు ఉంటారు అది పిల్లల్ని ఇది ఎట్టి పరిస్థితిలో వాళ్ళ మీదనే ఉండాలి. దేర్ ఇస్ అ లీగల్ ప్రొసీజర్ ఫర్ అడాప్షన్. కానీ ఇట్లా అది డైరెక్ట్ గా మీరు తెలియని వాళ్ళు వ్యక్తి ఉంటే, ఏం మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటే వాళ్ళ దగ్గర పోయి డైరెక్ట్ గా కొనుక్కోవడం అండ్ అది కూడా విదౌట్ ఫాలోయింగ్ ఎనీ లీగల్ ప్రొసీజర్స్. So that is very harmful actually to you in two aspects లో. డబ్బుల కోసం చిన్నారులను కిడ్నాప్ చేస్తున్న ముఠాల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, అలాగే అక్రమ పద్ధతిలో చిన్నారులను దత్తతకు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.